చంద్రబాబు నిర్దేశకంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రక్షాళన కార్యక్రమం ఊపందుకుంటుంది. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు అంశాల వారీగా లోటుపాట్లను సరిదిద్దడం మొదలుపెట్టారు. తిరుమలకు వచ్చే యాత్రికుల అవసరాలే లక్ష్యంగా పలు వ్యవస్థల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు సిబ్బందికి సోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేయటమే కాక కొందరు డిప్యూటేషన్ అధికారులను మాతృ సంస్థకు పంపించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా నీళ్లు, పాలు, అన్నప్రసాదాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో తనిఖీలు జరిపి తగు ఆదేశాలు జారీ చేసి చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విధి నిర్వహణకు సంబంధించి పలువురు సిబ్బందికి సోకాజ్ నోటీసులు, మెమోలు కూడా జారీ చేశారు. దర్శనానికి సంబంధించిన సమస్యలను గుర్తించిన శ్యామలారావు శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చే వారికి దివ్య దర్శనం టోకెట్లు ఇచ్చే ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. ఇక తిరుమలలో పెచ్చుమీరిపోతున్న దళారులపై దృష్టి సారించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ సమన్వయంతో వారిని అరికట్టే చర్యలను మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో తిరుమలేశుని దివ్య ప్రసాదం లడ్డూల విషయంలో వస్తున్న నాణ్యతాపరమైన అంశాలను చక్కదిద్దడానికి అటు వస్తువులను సరఫరా చేసే వ్యాపారులతో, ఇటు లడ్డూలను తయారు చేసే బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించి లోపాలను సరిదిద్దడం ప్రారంభించారు. టీటీడీ హెల్త్ ఆఫీసర్ శ్రీదేవిని మాతృ సంస్థకు అప్పగించారు. అలాగే తుడా వైస్ చైర్మన్ గా పనిచేస్తూ కొన్ని నెలల కిందటే టీటీడీకి డిప్యూటేషన్ పై వచ్చిన హరికృష్ణను వెనక్కి పంపించారు. మరికొందరిని కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పలు కారణాల వల్ల గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థలను, విభాగాలను చక్కదిద్దడం ద్వారా చంద్రబాబు నిర్దేశకత్వంలో టీటీడీ ప్రక్షాళన ఊపందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రక్షాళన కార్యక్రమం ఊపందుకుంటుంది. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు అంశాల వారీగా లోటుపాట్లను సరిదిద్దడం మొదలుపెట్టారు. తిరుమలకు వచ్చే యాత్రికుల అవసరాలే లక్ష్యంగా పలు వ్యవస్థల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు సిబ్బందికి సోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేయటమే కాక కొందరు డిప్యూటేషన్ అధికారులను మాతృ సంస్థకు పంపించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.